ఒక్క ఎమ్మెల్యే కూడా లేరనే స్థాయి నుండి ఇప్పుడు దేశంలోని అత్యున్నత సభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టే వరకు కేవలం 7 ఏళ్ల కాలంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అయిన జనసేన గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి ఎలా ఎదిగిందో చూస్తే మనం షాక్ అవ్వాల్సిందే. కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటుతో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జనసేన ప్రస్థానం మొదలైంది. క్లీన్ స్వీప్ రికార్డుతో అటు శాసనసభతో పాటు ఇటు శాసన మండలి మరియు లోక్సభ ద్వారా పార్లమెంటులోనూ అడుగుపెట్టి కింగ్ మేకర్ గా నిలిచింది. ఇప్పుడు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికలతో పెద్దల సభగా పిలుచుకునే రాజ్యసభలోనూ జనసేన గొంతు వినబడటం లాంఛనంగా మారిపోయింది. శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ ఇలా ప్రజాస్వామ్యంలోని 4 కీలక సభల్లోనూ ఒకేసారి ప్రాతినిధ్యం దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. సిద్ధాంతంతో ప్రారంభం, ప్రజాబలంతో ప్రస్థానం, పాలకవర్గంతో పరిపాలన అంటూ పవన్ కళ్యాణ్ పక్కా ప్లానింగ్ తో జనసేన జెండాను ఇప్పుడు ఢిల్లీ కోటపై రెపరెపలాడిస్తున్నారు. శూన్యం నుండి మొదలై ఈ స్థాయికి చేరిన జనసేన పొలిటికల్ గ్రోత్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.